హలో ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలోని ఏపీజీవీబీ బ్యాంకుని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేశాక ముఖ్యంగా ఏపీజీవీబీ బ్యాంకు కస్టమర్లు ఏటీఎం కార్డులు పనిచేయక, అలాగే యూపీఐ యాప్స్ పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోన్పే లేదా గూగుల్ పే యాప్స్లలో పేమెంట్ చేయాలంటే ఏపీజీవీబీ బ్యాంక్ పేరు మీద ఉన్న ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క యూపీఐ ఐడిని అన్లింక్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే అకౌంట్ని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరు మీద లింక్ చేసుకోవాలి. అయితే కొత్త బ్యాంక్ పేరు మీద యూపీఐ ఐడి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తున్నప్పుడు ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది యూపీఐ పిన్ క్రియేట్ చేయడానికి. అప్పుడు ఈ ఏటీఎం కార్డులు పనిచేయట్లేవు ఏపీజీబీ బ్యాంకువి. సో ఇక్కడ ప్రాబ్లం ఎదురవుతుంది. ఇలాంటప్పుడే ఇంకొక ఆప్షన్ ఉంది, అక్కడ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉన్న ఆధార్ నెంబర్తో యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ని క్లియర్గా తెలుసుకుందాం. మీ మొబైల్లోని ఫోన్పే లేదా జీపే యాప్ ఓపెన్ చేసి ఆ యాప్లో ప్రొఫైల్ సెక్షన్లో, ఉదాహరణకి ఇక్కడ ఫోన్పే యాప్ తీసుకుంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. అప్పుడు ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ మెథడ్స్లో బ్యాంక్ అకౌంట్స్పై క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్స్లో ఇప్పటిదాకా ప్రైమరీ అకౌంట్గా ఉన్న ఏపీజీవీబీ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీజీవీబీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేశాక నెక్స్ట్ స్క్రీన్లో కింద సైడు అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అన్లింక్ బ్యాంక్ అకౌంట్పై క్లిక్ చేయాలి. వెంటనే ఏపీజీవీబీ బ్యాంకు అన్లింక్ అయిపోతుంది ఫోన్పేలో. తర్వాత మళ్ళీ ప్రొఫైల్ సెక్షన్లోనే బ్యాంక్ అకౌంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత స్క్రీన్లో యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్పై క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్లో సెర్చ్ బై బ్యాంక్ నేమ్ దగ్గర తెలంగాణ అని టైప్ చేయగానే మనకి బ్యాంక్ పూర్తి నేమ్ వస్తుంది, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యూపీఐ పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ పిన్ ఆప్షన్ పక్కనే సెట్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఆ సెట్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లో సెట్ యూపీఐ పిన్ టు మేక్ పేమెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మనం ఏటీఎం కార్డు బదులు ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీలు వస్తాయి. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే తర్వాత ఎంటర్ ద ఫస్ట్ 6 డిజిట్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది. సో మన బ్యాంకుకు లింక్ అయిన ఆధార్ నెంబర్లోని ఫస్ట్ 6 డిజిట్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయగానే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో యూపీఐ పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మనం యూపీఐ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా యూపీఐ పిన్ సెట్ అయిపోతుంది. తర్వాత నుండి ఫోన్పే యాప్లో సక్సెస్ఫుల్గా పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఫోన్పే లాగానే జీపేలో కూడా టాప్ రైట్ కార్నర్లో ప్రొఫైల్ మెనూ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ మెనూ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని ఏపీజీవీబీ బ్యాంక్ అకౌంట్ అన్లింక్ చేసుకొని టీజీబీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీజీవీబీ బ్యాంక్ కస్టమర్ల ఏటీఎం కార్డులు అసలు పనిచేయవు. ఖచ్చితంగా టీజీబీ బ్యాంక్ యొక్క ఏటీఎం కార్డులు కొత్తవి అప్లై చేసుకోవాల్సిందే. బ్యాంక్ అకౌంట్ యొక్క నెంబర్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. అప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందో ఇప్పుడు కూడా అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. చెక్ బుక్లు కూడా ప్రస్తుతం ఏపీజీవీబీ పేరు మీద ఉన్న చెక్ బుక్స్ పనిచేస్తాయి. ఇవే ఉపయోగించుకోవచ్చు లేదా టీజీబీ బ్యాంక్ యొక్క కొత్త చెక్కులు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.